ఒకరోజు వేడుకనొక్కరుండు శతవీర కుమారులతోడ జల్లుబోరాడి జయించి అందర అనంత పరిశ్రమ పారవస్యముంగూడి ప్రమాణకోటి అనగుండు సమీరణ నందనుండు మీ యాడక నిద్రపోయి శిశిరానిలముల్ పైవీచుచుండగన్. ఆయన భీమసేనుడు ఒకానొక రోజున ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి నూరుగురితో కలిసి చాలాసేపు ఆటలాడాడు. ఆడి అందులోనే అంతర్భాగం యుద్ధం కూడాను ఎప్పుడూను. కాబట్టి వాళ్ళని ఓడించాడు. ఓడించి ఆ అనంత పరిశ్రమ ఒక్కడే ఇంతమందితో పెనుగులాడడం కదండి, అందుకని బాగా బడలిపోయాడు. బడలిపోయి పారవస్యముంగూడి ఆ బడలికి ఏం చేసిందంటే నిద్ర తెచ్చింది, ఒళ్ళు తెలియనితనాన్ని తెచ్చింది. ప్రమాణకోటి అనగుండు, ప్రమాణకోటి అనబడేటటువంటి ఒక తీర్థమునందు నది ఒడ్డున ఆయన చల్లటి గాలి వేస్తోంది. అసలే అలిసిపోయాడు. దానికి తోడు నది ఒడ్డున చల్లటి గాలి వేస్తోంది. నిద్రకు లక్షణం ఉంటుంది, ఆకలికి ఓ లక్షణం ఉంటుంది. ఆకలికి రుచి తెలియదు, నిద్రకి సుఖం తెలియదు. బాగా ఆకలి వేసింది అనుకోండి, ఆయనకి రుచితో సంబంధమే ఉండదు, తినేస్తాడు. బాగా నిద్ర వచ్చిందనుకోండి, సుఖంతో సంబంధమే ఉండదు, పరుపు తలకడ అక్కర్లేదు, ఎక్కడైనా పడుకుని నిద్రపోతాడు. అందుకే కష్టజీవులు చూడండి, హాయిగా తలకుదురు తల కింద పెట్టుకుంటే వాళ్ళు బండరాతి మీదైనా నిద్రపోతారు. సరే, రెండో కోణం నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆయన బాగా బడలిపోయాడు కాబట్టి చక్కగా చల్లటి గాలి వేస్తోంది, నది మించి నిద్రపోయాడు. ఇప్పుడు చూశాడు దుర్యోధనుడు, ఇదే మనకు అవకాశం. నీటిలో తోస్తే పైకి వచ్చేస్తాడు, కాబట్టి నీటిలో తోసేయకూడదు. ఈ పిల్లవాడిని జాగ్రత్తగా, ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఏం చేస్తున్నాడో తెలియదు, అంత నిద్రపోతున్నాడు. నీటిలో పడేస్తే బయట పడాలి అంటే ఒక్కటే ఆధారం, కాళ్ళు చేతులు పనిచేయాలి. కాళ్ళు చేతులు పనిచేస్తే ఈత కొడతాడు, కొంతసేపు ఈత కొట్టి ఒడ్డుకొస్తాడు. కాళ్ళు చేతులు కట్టేస్తే పైకి రాడు. కాళ్ళు పెట్టి కట్టేశారనుకోండి, ఇప్పుడు ఇంకా చిన్నతనం కదండి, ఇంకా అంత బాగా అలవాట్లేదు ఇలాంటి విషయాలు. కానీ దుర్యోధనుడు ఆలోచన ఎంత దూరం ఉందో చూడండి. అప్పుడే పడేయడం అంటే పడేస్తారు, పడేసిన తర్వాత రెండు కోణాలు ఉంటాయి. ఏ కారణం చేతనైనా బయటికి వస్తే వీళ్ళు ఉంటారా ఇహ? అందుకని పడేసి పారిపోవాలి. పడేసి పారిపోయిన తర్వాత బయటికి వచ్చాడో సరే, వీళ్ళ సంగతి చూద్దాంలే అని ఊరుకుంటాడు. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు చనిపోయాడు అనుకోండి, తాళ్ళలో ఏవో కట్టారనుకోండి, భీష్ముడు ఊరుకుంటాడా? ఎవడు తాళ్లు కట్టి నీళ్లలో తోశాడని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తట్టుకోగలరా భీష్మాచార్యుల వారి ముందు? అందుకని ఆయనే చనిపోయినట్టు ఉండాలి. ఆయనే చనిపోయినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే, తెలియక ఈత కొట్టుకుంటూ ఏడుక్కో వెళ్ళిపోతే పెద్ద పెద్ద లతలు తీగలు చుట్టేసుకున్నట్టుగా ఉండాలంటే చాలా గట్టిగా ఉండేటటువంటి తీగలతో కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టి తోసేయాలి. అప్పుడు శవం దొరికిన తీగలు కదా చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడికో ఈతకెళ్ళాడు, కాళ్ళకి తీగలు చేతులకి తీగలు చుట్టుకుపోయాయి, ఈదలేకపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. కాబట్టి అలా అనుకుంటారు, ఆ తీగలు చూసి తన్ను అడగరు. కాబట్టి సాక్ష్యం లేని హత్య చేయడంలో పునాదులు వేసుకున్నవాడు చిన్నతనంలో దుర్యోధనుడు. ఎంత క్రూరమైన ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయో చూడండి అని. ఆ పవనుడు అతి ఘన లతికా పాశావళుల అంట గట్టించి మహాకోపమున గంగమడువును త్రోపించే సుయోధనుండు దురితకరుండై, తప్పుడు పనులు చేసేటటువంటి వాడై ఘన లతికాపాశావళుల అంటగట్టించి, ఆవళుల అంటే వరుసలు, దీప ఆవళి అని కదా అంటాం. బోలెడిని తీగలు తెప్పించి, ఏదో ఒకటో రెండో తీగలు కాదు, శుభ్రంగా రెండు చేతులు రెండు కాళ్ళు ఆ తీగల యొక్క వరుసల చేత గట్టిగా కట్టేశాడు. కట్టేసి ఆ పిల్లవాడిని ఎత్తి తీసుకెళ్లి ఆ నదిలో పారేశాడు. పారేసి అమ్మయ్యా ఇక కాళ్ళు చేతులు కట్టేశాం, ఇంకేం వస్తాడు బయటికి? చచ్చి ఊరుకుంటాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అసలు చేతులు కాళ్ళు ఉంటే కదండి కొట్టుకోవడానికి లేవు, ఇంకా పైకి వచ్చేది ఏముంది? మూట వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అని ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక్కడ నన్నయ్య గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారు, అద్భుత ప్రయోగం. ఆయన అన్నారు, కర్మబంధనముల గ్రక్కున బాయుడు పుణ్యగతికి నగయు పురుషునట్లు బంధనములెల్ల బాయుడు భీముండు నీరిలోన నుండి నగయుదించే. పుణ్యాత్ముడైనటువంటి వాడు ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కర్మబంధాలన్నీ తెంచుకుని ఊర్ధ్వలోకాలకు ఎగిరిపోయినట్టు
నీటిలో పడగానే తెలివి వచ్చిన భీముడు ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఇన్ని తీగలు తెగిపోయి అమాంతం ఒక్కసారి ఈత కొట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. ఇంత ఆలోచన చేసిన వాడు భీమబలం ముందు నిలబడలేకపోయాడు. అంటే ఏమండి ఇంకొక రకంగా ఆపద రాకూడదా? రాదు. గభాలన పడగానే కంగారు పడిపోయి అదేంటి కాళ్ళు చేతులు ఆడటం లేదని తనకి తీగలు కట్టున్నాయని తెలుసుకునే లోపల గభాలను ఇంకో మొసలొచ్చి పట్టుకోకూడదా? పట్టుకుంటుంది ఎప్పుడు. ఆయన మనసు కూడా పాపభూయిష్టం అయి ఉంటే ఆపదలు వస్తాయి. వచ్చిన ఆపద కూడా ఎందుకు తొలుగుతుంది? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడుస్తే ఎటువంటి ప్రమాదము పక్కకి తప్పుకుంటుంది. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడు కాలేదు. మీరు ప్రయత్నం ఒకటే చేయగలరు, మీరు అనుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు. కాబట్టి ఆయనకి బుద్ధి అంత బాగా పనిచేసింది అంటే ఆయన యందు ఈశ్వరునికి ఉన్న కృప అటువంటిది. ఆయనకి ఈశ్వరుని యందు కృపకి కారణం ఆయన పక్షపాతం అని మీరు అనుకోకూడదు. ఇటువంటి దుర్బుద్ధి భీముడు మనస్సులో లేకపోవడం. ఆయన సద్బుద్ధి కలిగిన వాడు, అందుకే అంత నిర్భయంగా పడుతున్నాడు. కాబట్టి అలా పైకొచ్చాడు. అసూయకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అవతలవాడు ఎంతగా తన ప్రణాళిక నుండి తప్పించుకుని వృద్ధిలోకి వస్తుంటే అంతగా అసూయ ముసలు కొట్టి పైకి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు మరింత కోపం వచ్చి నీటిలోకి తోస్తే కదా పైకొచ్చాడు. ఈ మాట నిద్రపోయినప్పుడు అసలు ఇక నిద్రలోనే ఉండిపోవాలి, పైకి లేవకూడదు. అలాంటి పని చెయ్యాలి. కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నల్లత్రాసు పాముల్ని బుట్టల్లో పెట్టించి సిద్ధం చేశాడు. దానికి ఒక రథసారథిని సిద్ధం చేశాడు. ఈ పిల్లవాడు పడుకున్నప్పుడు మర్మస్థానముల మీద కనిపించమన్నాడు. మర్మస్థానముల ఎందు అంటే ఏవి ఆ విషం ఇలా తగలగానే మృత్యువు వైపుకు వెళ్ళిపోతాడో, లేకపోతే అసలు అవయవమే దెబ్బతినేస్తుందో. ఏ కంటి దగ్గరికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కన్ను ఎగిరిపోయినట్టు. మెదడు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేమిటి. గుండెల మీద కరిచింది అనుకోండి, ఏ వేలు మీదో కరిస్తే ఆ వేలు కోసి విషం పిండచ్చు. గుండెల మీద కరిస్తే దాన్ని మర్మస్థానం అంటారు. అప్పుడు మీరు కోసి పిండడం ఉండదు, తొందరగా విషం గుండెలకు ఎక్కేస్తుంది. విషం కాలి నుంచి గుండెలకి ఎక్కే లోపల ఆపే ప్రయత్నం చేస్తారు. గుండెల దగ్గరే కరిస్తే, ఒక్క గుండెల దగ్గర కాదు, ఇన్ని నల్లత్రాసుల్ని తీసుకొచ్చి తల చుట్టూ, గుండెల మీద, కంఠం మీద, ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్న మర్మస్థానములన్నింటి మీద కరిపించేస్తే ఇక లేచేది ఏముంటుంది అతను. కాబట్టి గాఢ నిద్రలో ఉండగా ఆ నల్లత్రాసుల్ని తీసుకొచ్చాడు. జనపతి పనుపుగ సారథి ఘన విష కృష్ణోరగముల కరపించే శ్రమంబున నిద్రుతిండైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నెల్లన్. దుర్యోధనుడి మాట పనుపున ఒక సారథి ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని ఇంకోళ్ళని కూడా అందులోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ సారథి పని ఏమిటంటే, ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను కనిపించకూడదా? ఏమో నీళ్ళలోంచి లేచినట్టు లేస్తే పోతే సారథి పోతాడు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్ళాడు. అంటే ఇంకా క్రౌర్యానికి అర్థం లేదు. ఇదే భావి కాలంలో కలిపురుషుని యొక్క లక్షణం అండి. ఈ కలిపురుష లక్షణమే ఈ దుర్యోధనుడే, ఈ రావణుడే సమాజంలో ఇప్పటికీ బ్రతికుంటాడు. బ్రతికున్న కారణం చేతనే అంతంత దూరం అర్థం పర్థం లేని కుట్రలు, కుతంత్రాలు, ఆవేశకావేశాలు, అనర్థాలు, ఇన్నిటికీ కారణం అదే అవుతూ ఉంటుంది. కలిపురుషుని యొక్క ఆవేశం. ఎక్కడ ఈశ్వర స్పర్శ ఉందో అక్కడ కలిపురుషుని యొక్క ఆవేశం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడి పాదములు పట్టుకుని ఉండండి అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ సారథి వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పిల్లవాని యొక్క శరీర మర్మస్థానములన్నింటి యందు కరిపించాడు. అవిరళ విషపణిదంస్త్రలు పవనుతు వజ్రమయ తనువు పై తోలును ఓపవ భేదింపగా పాప వ్యవసాయ పనులు పాప వ్యవసాయుల చెయ్యు అర్థవంతములగునే. ఆ నల్లత్రాసుల్ని తీసుకొచ్చి ఒళ్ళంతా కరిపిస్తున్నాను, చచ్చిపోతాడని సారథి అనుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడు అవతలవాడు పాము కరిస్తే? దాని యొక్క కోర, ఆ ఘాటు మనిషి శరీరంలో ఉండేటటువంటి రక్తంతో స్పర్శ పొందేటట్టుగా కరవగలిగితే దాని విషపు తిత్తుల్లో ఉన్నటువంటి విషం వెంటనే రక్తంలో కలుస్తుంది, అది ఊంచినప్పుడు. కానీ ముందు దాని దంష్ట్ర తగిలినప్పుడు తెగాలి, తెగి అది రక్తానికి తగలాలి. తగిలితే ఆ రక్తంలోకి విషం ఎక్కుతుంది. అప్పుడు తిత్తిలో ఉన్న విషయాన్ని వదిలిపెడుతుంది ముందు కరిచి. ఇన్ని
నల్లత్రాసులు కరిచాయి, కానీ ఆయన శరీరం ఎటువంటిది? వజ్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన శరీరం. అందుకని ఇన్ని నల్లత్రాసులు కరిచినా ఆయన శరీరం మీద కించిత్ కూడా, ఇంత కూడా చర్మం ఇలా పై పొప్పర కూడా లేవలేదు. లేవకపోతే ఇంక ఇవి గరిచిన విషమంతా ఏమైనట్టు? ఆ పైనే ఉంటుంది. ఇలా అంటే పోతుంది. ఇక రక్తంతో కలవడానికి ఆయనకు మృత్యు ఎక్కడ వస్తుంది? ఆయన శరీరమును ఈశ్వరుడు అలా నిర్మించి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ వీడు కనిపిస్తున్నాడు, చచ్చిపోతాడు అనుకోండి, అవన్నీ కరుస్తున్నాయి. ఆయనకి ఎక్కిన విషయం లేదు, కానీ ఇవి బుస్సు బుస్సుమంటూ ఓహం వినబడి కరుస్తున్నాయి. ఆయనకి ఏమీ ఎక్కడ తెగిన దోట కూడా లేదు, కానీ ఆయనకి తెలివి వచ్చింది. ఆ తెలివి రావడం కూడా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఆయనకి తెలివి వచ్చింది. ఆయనకి తెలివి వచ్చి చూశాడు. వెంటనే నన్నయ్య గారు ఎప్పుడూ కూడా మనుష్య జీవితానికి పనికొచ్చేటటువంటి మాట, అద్భుతమైన మాట ఒకటి చెప్తుంటాడు. ఆయన వెంటనే అన్నారు, పాప వ్యవసాయుల చెయ్యులు అర్థవంతములగునే. పాపభూయిష్టమైనటువంటి జీవనము కలిగినటువంటి వారి సంకల్పం ఏదున్నదో అది నెరవేరదు. శివ సంకల్పమస్తు అంటుంటాం మనం. ఎవరి సంకల్పము నెరవేరుతాయంటే, ఎవరి సంకల్పములు నిజంగా రూపుదాలుస్తాయంటే వారంత చిత్తశుద్ధి కలిగిన వారై, ఆంతరమునందు కూడా స్వార్థము లేని వారై, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకున్నవారై, అంతటి భాగవతోత్తములైతే వారు చేసిన సంకల్పమేదో ఆ సంకల్పము నెరవేరుతుంది. అందుకే మనం చేయకూడదు సంకల్పం. అందుకే పూర్వం వీరికి వీరు తగునా పెళ్లికి పెద్దలను అడిగేవారు. పెద్దలు చూసి, మంచిదయా, మీ అబ్బాయికి ఆ ఇంట్లో అమ్మాయికి బాగుంటుంది, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో. ఇప్పుడు ఎవరిది సంకల్పం? పెద్దల ఆశిస్తుంది దానికి. పెద్దలు నిశ్చయించినారు గాన వారి సంకల్పం ఉంది కాబట్టి చేస్తున్నాం. వాళ్ళు పిల్లలు పుట్టవలేదని ఏడవలసిన రోజు ఉండదు, పిల్లలు పాడైపోయారని ఏడవలసిన రోజు ఉండదు. తామర తంపరగా వంశం పెరుగుతుంది, అటువంటి విద్వాంసులు జన్మిస్తారు. దానికి సంకల్పం ఒక మహితాత్ముడి అయ్యి ఉండాలి. పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడి సంకల్పాలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరవు. కాబట్టి పాపుల సంకల్పము ఎందుకు నెరవేరుతుంది? దుర్యోధనుడు పాములతో కరిపిద్దామనుకుంటే మాత్రం ఎందుకు చచ్చిపోతాడు దుర్యోధనుడు? ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు ఈ మాట అంటే దుర్యోధనుడు మంచివాడైపోవడం అంటూ జరిగితే భీముణ్ణి కానీ, అర్జునుడిని కానీ, ధర్మరాజుని కానీ, నకులసహదేవులకు కానీ ఇలా చంపే ప్రయత్నం ఉండదు. దుర్యోధనుడు మారనంత కాలం పాండవుల జోలికి వెళ్ళినా చంపలేడు. కాబట్టి కురుక్షేత్రం అయిపోయేటప్పటికి దుర్యోధనుడు ఉండడు, పాండవులు ఉంటారు. ఈ పద్యంలోనే తీర్పు చెప్పేశారు నన్నయ్య గారు. కాబట్టి ఇప్పుడు ఆయన లేచాడు. లేచి ఏమిటై పాములన్నీ ఏమిటి, వీడేమిటి అని ఒకసారి చూశాడు. అవే సామాన్యమైన పాముల, పెద్ద పెద్ద నల్లత్రాసులు చుట్టూ పడున్నాయి. అలగుబలండు భీముడును అంతన మేల్కొని అవిశోరగంబుల చరణంబులంజమరి మొక్కువ వాతను నెత్తు రొల్కగా తలరగ సారథించరిచే తానపహస్తమునన్ వసుంధరాతలమున త్రెళ్ళె సారథయు తక్షణ మాత్రన ముక్త జీవుడై. ఆయన నిద్రలేచి చూశాడు. చూసేటప్పటికి ఏదో అదే పనిగా కండచీమలు కరిచేస్తుంటే నిద్రలేచిన వాడికి నిద్రాభంగం అయితే కోపంగా ఉంటుంది. ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఏంట్రా ఇవన్నీ ఇలా కరిచేస్తున్నాయని చెప్పి అరికాలతో ఇలా రాసేసినట్టు కండచీమల్ని ఆయన లేచి తన పాదంతో ఆ కింద ఉన్నటువంటి అన్నిటినీ కాలితో రాసేశాడు పాదంతో. అవన్నీ చచ్చిపోయాయి. చూశాడు సారథిని, వాడు హడిలిపోయి లేచి నిలబడ్డాడు. ఏట్రా ఈ పనులు, పడుకుంటే పావులతో కనిపించిన ఏట్రా? ఎడం చేత్తో అక్కడ కొట్టాడు. అంటే కుడి చేత్తో కొడితే ఏమైనా అయిపోతాడేమో, ఎంత నిగ్రహమో చూడండి. ఆయన ఇలా కొట్టేటప్పటికే వాడు ముక్కంట, నోటంట, చెవుల వెంట నెత్తురు కానీ వెంటనే కింద పడి చచ్చిపోయాడు. భీముడు కోపాన్ని నిగ్రహించుకుని నిద్రలో లేచి ఎడం చేత్తో ఏం పనులు రావని ఒక్కసారి ఇలా తాతగారు మనవణ్ణి అన్నట్టంటే వాడు చచ్చిపోయాడు. అరికాలతో నల్లత్రాసులన్నింటినీ ఒకసారి ఇలా రుద్ది చంపవసరం బాధించాడు. ఇలాంటి వాడి జోలికి ఎడదామని దుర్యోధనుడు అనుకుంటాడు. ఇది చూసిన వాడు ఏమైపోవాలండి? ఇప్పటికి 2 సార్లు అయిపోయింది, ఊరుకున్నాడా? ఇంకా ఇంతకన్నా అదే ఆలోచనలో ఉంటాడు. అదే దౌర్భాగ్యం. వాడి దుర్మార్గం ఎంత ఉంటుందో ఈయనకంతా శ్రీరామరక్ష ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందో తెలుసా అండి? పాండవులకో ధైర్యం వస్తుంది, మన తమ్ముడిని పాములు ఏమీ చేయలేవు, మన తమ్ముడిని తీసుకెళ్లి నీళ్ళలో వారేసినా ఏమీ అవడో, ఇవన్నీ వాళ్ళకి సంతోషకారకాలు, ఇవన్నీ నేను ఏడవడానికి కారకాలు. ఒక రోజున
మరియును ఒకనాడెవ్వరు నెరుగకయుండంగా కౌరవేంద్రుండు ధర్మం వెరుగక విషమన్నముతో గురుకుని పెట్టించే గాట్పు కొడుకున కలుకన్. గాట్పు కొడుకు అంటే గాట్పు అంటే చూడండి గాలేస్తోంది అంటాం కదండి, అన్నయ్య గారి ప్రయోగం. గాట్పు కొడుకున కలకన్. అలకన్ అంటే కోపంతో. ఎల్లైనా పెట్టి చంపేయాలి, ఎలాగోలా చంపేయాలి. విషం కదు ఎక్కట్లేదు లోపలికి. విషం ఎక్కేయాలంటే ఆయనకి అంత శరీరంలో ఉన్నవాడు కాబట్టి బాగా తింటాడు. కాబట్టి అన్నంలో విషం కలిపేయండి అన్నాడు. అన్నంలో బాగా విషం కలిపేశాడు, కలిపి అక్కడ పెట్టారు. పెడితే పాపం భీముడు వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి తిందామని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ సముడై యూచ్చుడయ్యన్నము దుష్టంబపుట చెప్పినను కుడిచె విషాన్నము ఆకటి పిలుచను అది అమృతాన్నంబయ్య జీర్ణమై మారుతికిన్. మీకు అర్థమైపోయింది, ఇంక చెప్పక్కర్లేదు అసలు. సముడై యూచ్చుడై అన్నము దుష్టంబగుట చెప్పినను. మీతో నేను మనవి చేశానే ఒక 2 రోజుల క్రితం ఎప్పుడో, ధృతరాష్ట్ర మహారాజు గారికి వైశ్యకన్య ఎందు జన్మించినటువంటి వాడు యూచ్చుడు. ఆయన సముడై, ఆయనకి ఇలాంటి అధర్మ పనులు నచ్చవు. కౌరవులకి ఆయన ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకి తమ్ముడే అయినా ఆయన ఇష్టపడ్డావు. అందుకని ఆయన గబగబా వెళ్ళి చెప్పేశాడు భీముడికి, భీమా భీమా తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు, చచ్చిపోతావు తింటే. ఆయన అన్నాడు, విషం మాట దేవుడు ఆకలేసేస్తాడు. ఆయన కుళ్ళిపోయిందిరా పండు తినకురా అంటే కొంతమంది చూడండి, ఏం కుళ్ళో ఉండండి బాబు ముందని చెప్పి ఇటో ముక్క తింపి వీడి నోట్లో పడుచుకుంటాడు. అలా అదేమిటా అలా తినేసాం అంటే కుళ్ళున్నది గిరీశాను కదండి అంటాడు. అదో సొంత ఆయన అలా తినగలడు, దానికో నమస్కారం. పోలేటి పాపం ఆయన తిన్నాడు, మనం ఎందుకు దాన్ని దోషం పడ్డా, ఇంకో దుర్యోధన జన్మ ఎందుకు వచ్చిన గొడవ, ఆయనకి జీర్ణమొగ్గుగాక అనుకోవడమే. కాబట్టి ఇప్పుడు తినకు అన్న భీముడు అన్నాడు, నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో, విషం అయితే మాత్రం కడుపు నిండిపోతుంది, జీర్ణం అయిపోతుంది, నా గొడవ నాది, నీకెందుకు నీ తినేస్తానన్నది అని శుభ్రంగా తినేశాడు. తినేసి పడుకున్నాడు. అది అమృతం అయింది. అమృతం అంటే ఏమిటో తెలుసా అండి, శక్తిగా మారిపోయింది. ఎందుకని? ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఆయన జఠరాగ్ని ఎటువంటిది అంటే విషాన్ని జీర్ణం చేసేసుకుంటుంది తప్ప అది జీర్ణం అవ్వకపోవడం అన్నది ఆయనకేం లేదు. ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకెంత బెంగగా ఉంటుంది. అమ్మ నాయనో ఈ నీళ్లలో తోశాను పైకి వచ్చేసాడు, పాములతో కనిపించాను చచ్చిపోలేదు, పైగా అరికాలతో రాసేశాడు, విషాన్నం పెట్టేశాను తెలిసి తినేశాడు శుభ్రంగా హాయిగా తిరుగుతున్నాడు, పైగా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నాడు. విషానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి, మనంతట మనం భీముడు తిన్నాడని తింటే ఉపద్రవం వస్తుంది. వైద్యుడు శుద్ధి చేసి విషాన్ని ఇచ్చాడు అనుకోండి, వైద్యుడు కూడా ఒక్కొక్కసారి విషాన్ని ఇవ్వవలసి వస్తుంది, శుద్ధి చేసి ఇస్తాడు, ఆయనకి తెలుసు ఎలా ఇవ్వాలి. అందుకే అది తినేశాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది, లేదనుకోండి బాగుంటాడు. నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు ఒక విచిత్రమైన విషయం చెప్పుకున్నారు. మాకు 2 ఏళ్ల అవతల ఒక ఆయన జబ్బు పడిపోయాడు. ఎందుకు జబ్బు పడిపోయాడు అన్నదానికి వాళ్ళు చెప్తుండేవారు, డాక్టర్ గారు 10 రోజుల్లో తగ్గిపోతుందని ఆయనకి ఏవో మందులు రాశారు. ఆయన అదృష్టం బాగుంది, 3 రోజులకి తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అన్నారు, వద్దు తగ్గిపోయింది కదా ఇంకెందుకు అని డాక్టర్ గారు ఎదురుసందే. డాక్టర్ గారు కూడా ఎదురుసందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు, తగ్గిపోయింది ఇంకా నువ్వు వాడక్కర్లేదన్నారు. ఆయన బోల్డ్ అంత డబ్బు వచ్చి కొన్నాను, ఇవన్నీ ఉత్తినే పోవడం ఎందుకని వేసేసుకున్నాడు, కొత్త డబ్బు వచ్చి. అదో విచిత్రంగా ఉంటుంది కొంతమంది సిద్ధాంతం. వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చినటువంటి ఆ విషం మనకున్న రోగాన్ని పోగొడుతుంది. వైద్యుడు శుద్ధి చేయని విషం పుచ్చుకుంటే ఉపద్రవాన్ని తీసుకొస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి విషం జీర్ణం అవుతుంది, ఈశ్వరానుగ్రహం లేని వాడికి విషం పెట్టినా ఎదురొచ్చి వీడి బాధగది కారణమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు మరింత బాధపడడం మొదలుపెట్టాడు. కాబట్టి భీముని యొక్క బలం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆయన రోజు రోజుకి బలవంతుడవుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయంటే మరి రోజు గడుస్తోంది కదండి, రోజు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు అవుతున్న కొద్దీ బలవంతుడు అవుతున్నాడు. ధర్మరాజు గారిని కన్నెత్తి చూడ్డానికి కూడా కుదరట్లేదు. అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ధర్మరాజు గారు ఉండబట్టి భీముడికి బలం. ఇది పాండురాజు గారి యొక్క దృష్టి. ముందు ధర్మం ఉంటే వెనక అన్నీ రక్షింపబడతాయి. అందుకని ముందు ధర్మాన్ని పెట్టాడు, ఆ ధర్మం మాట వింటాడు, అందుకే భీముడికి ఉపద్రవం రాదు.